మందు సిగరెట్లు తాకండి పోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైటెక్ అబ్బాయి. ఇవాళ నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ వ్లాగ్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే లాస్ట్ వ్లాగ్లో వచ్చేసి మనకి ఆ మొక్కలు వేశాను కదా, అవి చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా వేశారు అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళందరి కోసం అయితే నేను అప్పుడు ఒక వీడియో కింద అయితే రికార్డ్ చేసి పెట్టాను. అందరికీ నేను ఎలా వేశాను అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ అసలు విత్తనాలు ఈ మొలకలు వస్తాయి లేదని చెప్పేసి ఫస్ట్ చిన్న పాట్లో ట్రై చేసా. కాకపోతే అవన్నీ కూడా మనకి మొక్కలు ఈ విధంగా వచ్చాయి. తర్వాత వీటిని కూడా నేను ఒక పెద్ద పాట్లోకి సపరేట్ చేశాను, ఎందుకంటే ఎక్కువ అయిపోయినాయి కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సపరేట్ చేశాను. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వీడియోలో పెట్టా కదా, ఆ విధంగా రిపోర్టింగ్ అయితే చేశాను నేను. వీటితో పాటు నేను తోటకూర విత్తనాలు కూడా వేశాను, అవి ఈ విధంగా వచ్చాయి. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే, చాలా రోజులు అయిపోయింది కదా బయటకు వెళ్ళి, సో బోర్ కొడుతుంది. అందుకనే అలా బయటకు వెళ్ళి కొంచెం తిరిగి రావాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యాము. బట్ సేఫ్గా కొంచెం మాస్క్లు ఇవన్నీ పెట్టుకుని జస్ట్ దగ్గరగానే ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళి రావాలైతే అనుకుంటున్నాం. ఇప్పుడు రెడీ అయితే మేము స్టార్ట్ అయ్యి ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్ళాము. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. సో మీరు చూడొచ్చు, ఆ క్రౌడ్ అయితే మీకు కనిపిస్తుంది. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా సేఫ్గా మాస్క్ అయితే వేసుకుని వెళ్ళండి. తర్వాత ఫుడ్ ఎక్కడ బాగుంటుందని చెప్పేసి నేనైతే అటు ఇటు తిరుగుతున్నాను. లెక్క అయితే వీడియో తీసింది. ఈ మ్యాడ్ బోర్డ్ చైనా ఉంది కదా, ఇక్కడ ఆర్డర్ చేసాం. ఫుడ్ అయితే వరస్ట్గా ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడైతే మీరు చూసుకోండి. నేనైతే మ్యాక్డీ నుంచి రైస్ కాంబో ఒకటి వచ్చింది, అది ఆర్డర్ చేశాను. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. రైస్ యావరేజ్గా ఉంది. ఈ కాంబోలు ఇచ్చిన చికెన్ అయితే చాలా బాగా నచ్చింది, స్పైసీగా. కేఎఫ్సీ కన్నా చాలా బాగుంది. తర్వాత షాపింగ్ అయిన తర్వాత నేనైతే పార్కింగ్లోకి వచ్చేసాం. ఇవాళ మేము ఇన్నార్బిట్కి వెళ్ళాము. లంచ్ అన్నీ చేసేసిన తర్వాత చిన్న షాపింగ్ ఉండి, షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాము. ఇన్నార్బిట్ అయితే కొంచెం రెన్యువేషన్ చేశాడని చెప్పాలి. చాలా ప్లేసెస్ అన్నీ కూడా కొత్తగా రెన్యువేట్ చేశారు. అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొన్ని చోట్ల ఎలౌ చేయట్లేదు. ఎందుకు ఎలౌ చేయట్లేదు అనేది నాకు క్లియర్గా తెలియదు. వాళ్ళని అడిగినప్పటికీ కూడా లేదు, చేయకూడదు, ఇట్లా ఫొటోస్ అయితే బ్యాక్ కెమెరాతో తీయకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్ప క్లియర్గా ఇది రీజన్ అయితే ఏం చెప్పట్లేదు. మేబీ శానిటైజేషన్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయట్లేదని మేబీ కంప్లైంట్స్ కూడా రావచ్చు కదా, అలా ఏదైనా ఇష్యూ అవుతుందని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారని అయితే నాకు అనిపించింది. బట్ శానిటైజేషన్ ఇవన్నీ కూడా అయితే బాగానే అనిపించాయి. అండ్ జనం కూడా చాలా ఎక్కువ మంది కనిపించారు. కాకపోతే అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ అయితే ఫాలో అవుతూ మాస్క్లు అయితే పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కొత్త బ్రిడ్జ్ ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు కదా, సో అది కూడా మేము చూసాము. అయితే సండే కదా, సండే కాబట్టి అక్కడ ఎలౌ చేయట్లేదు. హాలిడేస్లో మనకి పైన నుంచి వెళ్ళడానికి లేదు. మనం అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ చౌకీ చాలాసేపు అయింది కదా, చౌకీ ఒక్కటే ఉంటుంది అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఇంకొక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే క్రెడ్ యాప్ గురించి. నేను క్రెడ్ యాప్ యూజ్ చేసిన తర్వాత నాకు చాలా విధంగా రివార్డ్స్ అయితే వచ్చాయి. నాకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. ఇంకా మనకి 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ ఇలాగా పే చేసిన ఎవ్రీ టైం కూడా మనకి ఆ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది డైరెక్ట్గా మనకి క్రెడిట్ కార్డులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. మనం ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూసినప్పుడు మనకి మనీ క్రెడిట్ నుంచి మనకి క్యాష్ బ్యాక్ కింద వచ్చిందని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే కనిపిస్తుంది. నా వరకు అయితే యాప్ అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే జనరల్గా ఐటీ వాళ్ళంతా కూడా ఎక్కువ క్రెడిట్ కార్డులతో పే చేస్తాం, క్రెడిట్ స్కోర్ కోసం కానీ, లేకపోతే ఏదైనా అవసరంలో మన దగ్గర మనీ లేనప్పుడు క్రెడిట్ కార్డ్తో మనం పే చేస్తాం. కాబట్టి వాటికి బిల్ పే చేసేప్పుడు కూడా మనకి క్యాష్ బ్యాక్లు వస్తున్నాయంటే మంచి విషయాన్ని చెప్పుకోవాలి. జాబ్ పార్ట్స్ అన్ని కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. దాంట్లో స్విగ్గీకి సంబంధించి ఇంకా మనం రిఫర్ చేసిన తర్వాత మనకి వాటి బట్టి కూడా మనకి ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా మనకి ఐపీఎల్ సీజన్లో రిఫర్ చేసినట్లయితే మనం ఎవరికైతే రిఫర్ చేసామో వాళ్ళకి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసినప్పుడు 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఎవ్రీ టైం రావచ్చు. మనకి ఇంతే వస్తుందనేది చెప్పలేము. ఇది గూగుల్ పే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ర్యాండమ్ గా అయితే క్యాష్ బ్యాక్స్ అయితే వస్తాయి. అయితే క్రెడ్ యాప్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. నేను ఈ క్రెడ్ యాప్ ద్వారానే ల్యాంబోర్గిని కార్ అయితే ఎక్కాను. ఎవరైతే క్రెడ్ యాప్ మెంబర్స్ ఉంటారో, అంటే ఎవరైతే రిఫర్ చేసి సైన్ అప్ అయిన తర్వాత వాళ్ళకి స్పెషల్ ఈవెంట్స్ మరియు స్పెషల్ ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ అయితే ఉంటాయి. ఈవెంట్స్ ఎలా
అంటే ఏదైనా ఒక హోటల్లో ఫుడ్ రిలేటెడ్ ఫెస్టివల్ జరుగుతుంది అనుకోండి, అలాంటి వాటికి కూడా మనకి ఇన్వైట్ వస్తుంది. దాంతో పాటు మనకి ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి క్రెడ్ యాప్ లో ఉంటుంది. అదేంటంటే స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు క్రెడ్ వాళ్ళు. అలా కండక్ట్ చేసిన ఒక ఈవెంట్ లో నేను ల్యాంబర్గిని అయితే కార్ ఎక్కాను. సో అది డ్రైవ్ మొత్తం కూడా నేను డ్రైవింగ్ అయితే మనకైతే ఎవరు దానికి సంబంధించిన వాళ్ళే డ్రైవ్ చేయాలి కాబట్టి వాళ్ళే ఉంటారు. కానీ మనం ఆ స్పీడ్ కానీ ఆ పికప్ అనే దాన్ని మనం డైరెక్ట్ గా చూస్తూ మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను కూడా లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ పిన్ చేసి అయితే పెడతాను. మీరు కూడా లింక్ నుంచి సైన్ అప్ అయ్యి మీ క్రెడిట్ కార్డ్స్ బిల్ పే చేయడం ద్వారా మనీ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయవచ్చు. ఇది ఎందుకు మళ్ళీ మీకు చెప్తున్నానంటే ఇది నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అందరి దగ్గర కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. దీంట్లో మనం సిబిల్ స్కోర్ కూడా చూసుకోవచ్చు. అంటే వీళ్ళు కొంతమంది సిబిల్ స్కోర్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళతో టైప్ అవుతారు. వాళ్ళ క్రెడిట్ స్కోర్ బట్టి మనకి వీళ్ళు మెంబర్షిప్ ఇవ్వచ్చా లేదా అనే దాన్ని కూడా డిసైడ్ అవుతారు. కాబట్టి ఇది వెరీ జెన్యూన్. అండ్ మనకి ఫ్రీ చార్జ్ ఉంది కదా, ఎవరైతే సీఈఓ ఉన్నారో అతనే ఈ క్రెడ్ స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళకి కూడా అఫీషియల్ గా వాళ్ళు పార్ట్నర్ ఇస్తున్నారు. కాబట్టి క్రెడ్ యాప్ అయితే నా ఊరికి అయితే బాగా ఉపయోగపడింది. మీకు కూడా ఇలాంటి రివార్డ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో నేను పిన్ చేసిన లింక్ నుంచి అయితే సైన్ అప్ అవ్వండి. అది నాకు కూడా కొంచెం మీ ఎవరినైతే ఇన్వైట్ చేశానో దాన్ని బట్టి నాకు ఆ ఇన్వైట్స్ అనేది కూడా వస్తుంది. దాన్ని బట్టి నేను ఏదైనా ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసినప్పుడు అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ ల్యాంబర్గిని కార్ ఏ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ అనిపించింది అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేయండి. దట్టు ఏంటంటే సేమ్ రైడ్స్ మీకు కూడా చాలా ఇరిటేటెడ్ గా అనిపిస్తుంది. పొద్దున చాలా బాగుండే, వెదర్ చల్లగా ఉండే, కార్ వాస్ హ్యాపీ. నౌ ద కార్ ఇస్ మెల్లమెల్లగా ఓవర్ హీట్ అవడం మొదలు. అవునవును. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్. అవే రైట్ టర్న్స్. మా పోలీసులు చూసి వాళ్ళకి పిచ్చెక్కేస్తుంది. నేను అదే అనుకుంటున్నాను, మనకి ఎలా ఉంటుందో తెలియదు కానీ లోపల వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మాత్రం చరాకు దెబ్బొద్ది. నాకు ఎంత మంచి కార్ అయినా సరే అవునవును స్టిల్ గెట్ ప్రాఫిట్. నుంచి ఇంత ఖాళీ రోడ్ ఖాళీగా ఎవ్వరికి దొరకలేదు. లాస్ట్ 5 రైడ్స్ లో ఇంత ఖాళీ రోడ్ అయితే ఎవ్వరికి దొరకలేదు.
ఇంకా ఒక 1 hour ఉంటే మీకు చుక్కలు కనిపిస్తాయి. నా బాధ అదే లేదు అప్పటికల్లా. మీకు ఇప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు వాళ్ళు, ఇంకా సో మెనీ మెంబర్స్ అవుతాయి. ఇంకొక 25 వరకు ఉన్నారు. 25 ఇది పోదు. ఏం మరి వాళ్ళకి 7 o'clock మళ్ళీ రండి అని కూడా చెప్తున్నారు. 7 o'clock పెట్టనే పెట్టాం కదా మేము. ఏమో మరి ఎందుకంటే మొత్తం బుకింగ్ ఫర్ టుమారో. ఓకే. సో మీకు మామూలుగా టైప్ లేకపోతే మీరు క్రెడిట్ నుంచి వచ్చారు? మేము క్రెడిట్ నుంచి వీఆర్ డ్రివెన్. ఓకే. ఇవి రెంటల్స్ అన్నమాట, కార్ రెంటల్. ఓకే ఓకే ఓకే. These cars are cars, bikes, sports bikes. సో ఇది ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీకు ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నాను. ఏదైనా మీకు తెలియని చిన్న చిన్న విషయాలు వ్లాగ్స్లో అయితే నేను అందిస్తాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు చిన్న చిన్న ఏమన్నా టెక్నికల్ డౌట్స్ ఉన్నా కూడా మనకి ఈ వ్లాగ్స్ దగ్గర అయినా సరే, లేకపోతే దానికి సంబంధించిన మన టెక్నికల్ వీడియోస్ దగ్గర కూడా కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. నేను రీసెంట్గా హోమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే మీరు అక్కడ అడగవచ్చు. సో దిస్ ఈస్ హైటెక్ అబ్బాయి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.